సార్ ఇదిగోండి సార్ మన వర్క్ అంటే ఇలా అయింది చూడండి సార్. మొత్తం సార్ ఇదంతా హీట్ పేస్టింగ్. మీరు లాస్ట్ టైం పెట్టారు కదా, ఇది చూడండి. ఇది మొత్తము ఆ ఫెవికి కివికి మొత్తం ఇండిపెండెంట్ నెంబర్ మొత్తం క్లీన్ చేసి ఇదిగోండి సార్ మొత్తం హీట్ పేస్టింగ్ వేయడం జరిగింది. మీరు ఎంత రఫ్ వాడతారో వాడుకోండి సార్, ఇంకా ఊడదు. కొద్దిగా వాటర్లో జాగ్రత్త వాడుకోండి అంతే, ఓకేనా. ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్, మామూలుగా లేదు, ఒక రేంజ్ అయ్యింది. ఇదిగోండి సార్ మొత్తం క్లీనింగ్ వర్క్ కూడా అయింది చూడండి. మీరు పంపించినప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే తిరుగుండదు సార్, అంత మంచి వర్క్ అయ్యింది, ఓకేనా. ఇదిగోండి సార్ ఇక్కడ మీ పర్సన్ వచ్చి పర్సన్కి ఇస్తున్నాను నేను. ఇదిగోండి సార్ మొత్తం హీట్ పేస్టింగ్ అయింది చూడండి. సైడ్ నుంచి మనకు బయట గమ్ పెడితే చెండలా కనబడుతుంది, సైడ్ నుంచి ఇది కనిపించదు గమ్ అట్లా. ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఆ గమ్ అనేది కనిపించదు అనమాట, ఎందుకంటే హీట్ పేస్టింగ్ కాబట్టి కనిపించదు మనకు గమ్ అనేది, ఓకేనా. ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్, ఓకేనా. సరే ఇది ఇచ్చి పంపిస్తున్నా, ఓకే సార్, ఓకేనా. వర్క్ నచ్చో రివ్యూ రాయండి సార్ గూగుల్లోకి వెళ్ళి, ఓకేనా. బలరాం ఫుట్వేర్ బంజారాస్ 2 నంబర్ 11 కొట్టండి, లొకేషన్ చూపిస్తుంది. అందులో ఒక్క రివ్యూ రాయండి సార్, వర్క్ నస్తేనే రాయండి అది కూడా, ఓకేనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక టాప్ టు బాటం మొత్తం క్లీన్ అయిపోయింది సార్. మీరు ఇచ్చినప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా తేడా అయింది సార్, ఓకేనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.